అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, గుంటూరు జిల్లా తెనాలిలో చిరంజీవి అనే కానిస్టేబుల్ పైన మరి గంజాయి మత్తులో ఉన్న ఒక ముగ్గురు ఆయన పైన దాడి చేయడం అయితే జరిగింది. సో పోలీస్ ఫిర్యాదు వల్ల కొన్ని రోజుల తర్వాత ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అందరి ముందు కూడా అరికాలికి బుద్ధి చెప్పడం అయితే జరిగింది. సో దానికి కూడా వాళ్ళ ముగ్గురి పైన కూడా సానుభూతి తెలుపుతూ కొంతమంది రాజకీయ నేతలు అయితే పోస్టులు కూడా పెట్టారు. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ రాజకీయం అంటే రౌడీ రాజకీయం అని నిరూపితం అవుతుంది. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, రేపు జూన్ 3వ తారీఖున మరి ఈ ముగ్గురు ఎవరైతే కాలుబుద్ధి చెప్పారో వాళ్ళ ముగ్గురులో ఒకరైన జాన్ విక్టర్ ఫ్యామిలీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్ళబోతున్నారు. అసలు దీనిపైన మీ స్పందన ఏంటి? మనము చాలాసార్లు అండి ఒక మహిళ పైన లేకపోతే చిన్న ఆడబిడ్డల పైన ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు మనం భారతదేశంలో ఉండామే అని చెప్పి బాధపడిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళని మేపడం, ఒక 10 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత ఇంకా శిక్ష ఖరారు కాకపోవడం, తర్వాత శిక్ష ఖరారవడం, 14 ఏళ్ళ యావజీవ కారాగార శిక్ష అని చెప్పడం, ఇవన్నీ రకరకాలుగా వింటూ ఉన్నాం. ఆ సమయంలో మన ప్రతి ఒక్కరి మనోభావాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇదే గన సౌదీ అరేబియా అంటే బాగుండు, లేకుండా అంటే కువైట్ అంటే బాగుండు, పబ్లిక్లో ఉరి తీసింటారు కదా అని మనం విన్నాం. అవునా కదండి వాస్తవంగా? సో ఇదే కోవలోకి వచ్చినటువంటి కేసు ఇది వాస్తవంగా చెప్పాలంటే. ఆయన చిరంజీవి అనే ఆయన ఒక కానిస్టేబుల్. సరే, మీరు అడగచ్చు ఏమని, ఆయన పైన ఆయన ఏమన్నా మహిళ, ఆయన పైన అఘాయిత్యాలు ఏమైనా జరిగినాయా, లేకుంటే మానభంగాలు జరిగినాయా అని అడగచ్చు. ఈరోజు కానిస్టేబుల్కే అంత గతిపడినప్పుడు రేపు ఈ మధ్య అండి కడప జిల్లాలో ఒక పెళ్ళికి వెళ్ళినారు. కేవలం మద్యం మొత్తం, మీరు ఇంకా డ్రగ్స్ గంజాయి గురించి మనం మాట్లాడుతున్నాము. కడప జిల్లాలో పెళ్ళికి పోయిన సందర్భంగా ఆ పెళ్ళికి సంబంధించిన ఎవరైతే బంధువులు ఉంటారో, అంటే ఆడపిల్ల గల వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప, ఒక 3 ఏళ్ల పాప, ఆ పాపని అఘాయిత్యం చేసి చంపేస్తున్నాడు. ఎవరైతే పెళ్లి కొడుకు తరపున వచ్చాడో అత్తగాడు మందు తాగి ఆ పాపని ఇబ్బంది పెట్టేసి చంపేశాడు. దానికి ఏ విధంగా అనాలా? ఎవరికైనా ఏడుపు వచ్చేది. ఈరోజు ఒకరి ఫ్యామిలీలో జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ప్యారలల్గా అక్కడ కానిస్టేబుల్కి జరిగిన సందర్భము ఈ గంజాయి మత్తులో ఇంకొక రోజు ఒక రోడ్డు పైన పోయే ఒక మహిళ పైన, అది ఎవరి కుటుంబ సభ్యురాలైనా కావచ్చు కాక, వాళ్ళపైన అఘాయిత్యం జరిగితే ఆ రోజు మనం వచ్చి ఫేస్బుక్లోనూ లేదంటే యూట్యూబ్లోనూ పోస్టులు పెట్టి క్యాండిల్ ర్యాలీ చేసి అప్పుడు బాగుంటుందా? సో ఇది ఆదిలోనే తుంచేయాలా? ఖచ్చితంగా ఆదిలోనే తుంచేయాలా? ఆ కానిస్టేబుల్ గారు ఏం చేశారంటే, సరే ఆయన వెనకాల పలుకుబడి ఉన్నది, ఎవరైతే అఘాయిత్యం చేశారో, అఘాయిత్యం చేసిన వాళ్ళు ఎవరు? అఘాయిత్యం చేసిన వాళ్ళలో 3 ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తున్నారని చెప్తున్నారు కదా, అత్తగాడు ఒకడు జాన్ విక్టర్, ఇంక 2 ఎవరు అంటే రాకేష్, ఇంకో అతను వచ్చి బాబులాల్. వీళ్ళు 3 లడ్డు అనే ఒక రౌడీ షీటర్ కింద పనిచేసేటువంటి సగటు కూలీలు అనమాట. ఓకే, అంటే వాళ్ళు కేవలం అతను మద్యం అన్నా ఎక్కువ రేట్ ఏమో, గంజాయి తక్కువ రేటు కదా అని చెప్పి వీళ్ళకి ఇస్తూ ఉంటాడు గంజాయి. ఆ గంజాయి మత్తులో ప్రపంచం ఏముండదులే, ప్రపంచం ఒక అగ్గి పెట్టేంతలే అనే ఊహల్లో వీళ్ళు గంజాయి మత్తులో. ఆ ఊహల్లో కానిస్టేబుల్ ఎంత, ఇంక ప్రపంచమే వీళ్ళ చేతలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఎంత? కానిస్టేబుల్ అయితే ఏంది, లేకుండా ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటారు ఒక డైలాగు, నాకు సీఎం అయినా ఒకటే, హెచ్ఎం అయినా ఒకటే అని చెప్పి. ఆ రేంజ్లో కానిస్టేబుల్ని అంత ఇబ్బంది పెట్టి ఆ మాదిరి కొట్టినారు. ఆ కానిస్టేబుల్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. అతనికి ఒక కుటుంబం ఉండదా? అతనికి ఒక బెడ్లు ఉండరా? అతనికి ఒక వ్యక్తిగత జీవితం అండి. ఈ కానిస్టేబుల్ చేసిన పొరపాటు ఏంది? వాళ్ళని ఆపడం లేకుండా అంటే మేము స్టేషన్ తీసుకెళ్తామని చెప్పడం కూడా తప్పేనా? ఆ మద్యం మత్తులోనో లేకుంటే గంజాయి మత్తులోనో 10 మందిలోకి రోడ్లపై పోయి ఇబ్బంది పెట్టేవాడు. కాబట్టి ఆ కానిస్టేబుల్ అడ్డుకున్న పాపానికి కానిస్టేబుల్ ఇబ్బంది పెట్టారు. ఆయన కానిస్టేబుల్ కేసు నమోదు చేశాడు. సరే, ఇదొక ఇష్యూ. ఈ ప్రభుత్వం కూటమి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ ఎప్పుడు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీల్లో పుట్టి అంత ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్ స్థాయిలకి ఎదిగి సీనియర్ మోస్ట్ డాక్టర్ అయ్యి, మా సుధాకరు అని ఎస్సీలు గర్వంగా చెప్పుకునే స్థాయికి డాక్టర్ సుధాకర్ ఎదిగినాడు. ఆ రోజు ఏం చేశారు డాక్టర్ సుధాకరు? కేవలం అయ్యా మేము 10 మందికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే 2 పేషెంట్లు తగులుతాము, కరోనా మాకు సోకింటుంది, మేము ఈ 10 మంది పేషెంట్లు కన్నా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కరోనా సోకుతుంది, కాబట్టి మాకు మాస్కులు, ఆ గ్లౌజులు ఇచ్చే ప్రయత్నం చేయండి అయ్యా అని ప్రభుత్వాన్ని అడిగిన పాపానికి ఆ రోజు మనం చూసామండి. ఇప్పటికీ పబ్లిక్ డొమైన్లో విజువల్స్ ఉన్నాయి. పూర్తి స్థాయిలో గుండు చేపించి చేతులు ఇట్లా వెనక కట్టి దళితుణ్ణి నేను అని గర్వంగా చెప్పుకునేటువంటి సుధాకరు తల దించలా. మీకు చేతని నేను నిజాయితీగా ఉంటున్నాను, నేను ధర్మం పైన నిలబడుతున్నాను అని చెప్పి ఆయన
తల ఎత్తుకొని తిరిగిన పాపానికి చేతులు వెనకగట్టి పోలీసు వాళ్ళు ఇష్టానుసారం కండకావరం చూపించారు ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు నేను ఫస్ట్ ఏదైతే చెప్పినానో సౌదీ అరేబియా కావచ్చు, ఓమెన్ కావచ్చు, లేకుంటే కువైట్ కావచ్చు, ఇటువంటి గల్ఫ్ దేశాల్లో జరిగినట్టు వీళ్ళకి జరగాల శాస్తి అని రోడ్లలోకి తీసుకొచ్చి ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ మాదిరి తప్పులు చేయకూడదని చెప్పి అరికాళ్ళపైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏమన్నా చంపినారా? ఇదే కేసు ఒకటి చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వెళ్తున్నారు కదా ఈ జాన్ విక్టర్ని పరామర్శించడానికి, వాళ్ళ తల్లిదండ్రులు పరామర్శించడానికి. కానిస్టేబుల్ కూడా పరామర్శించి నీతి నిజాయితీగా ఇద్దరు కూడా సరే మీరు సమయం వహించాల్సింది అని చెప్పి కానిస్టేబుల్కి లేదంటే పోలీసు వారికి సూచన ఇచ్చి ఇతను కుటుంబానికైనా పరామర్శించడానికి వెళ్ళింటే సరిగ్గానే ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. అబ్బా బాహుబలిలో మాత్రం ఆయనకి ఎంత గొప్ప మనసు అబ్బా అంటే 2 నాలుగులు ధోరణి అనగడా అంటారండి. ఇరుపక్కల సరే పోలీసు వారు మీరు కొంచెం ఇంత దూకుడుగా వెళ్ళుండాల్సింది కాదు అని వీళ్ళకు చెప్పినాలా. ఈయన పార్టీ కార్యకర్త కాబట్టి పోయి పరామర్శించితే బాగానే ఉండు, అది చేయలా. సింగిల్ సైడ్ అవినాష్ రెడ్డి లేకుంటే బాబాయిని హత్య కేసులో ఎవరైతే ఉన్నారో లేకుండా ఉంటే ఎన్ని కేసుల్లో ముద్దాయిలుగా ఉంటారో ఇటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీల్లో ఎక్కువ మంది ఉన్నారు, చెప్పలేనంత మంది ఉన్నారు. వాళ్ళపైన కేసులు ఎప్పుడు పడతాయి, కేవలం ఇది శాంపుల్ సైజు. ఇటువంటి వాళ్ళకి మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శకు వెళ్తున్నారంటే సగటు ఆంధ్రులు సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే విపక్షంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు 2 నిలబెట్టున్నారే, అది కూడా తప్పే. ఇంకా 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకూడదు. ఎంపీటీసీ ఎలక్షన్స్లోనూ సర్పంచ్ ఎలక్షన్స్లోనూ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన తప్పు అని చెప్పి న్యూట్రల్స్ ఉంటారండి. ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి ఒక 40 మందో 38 మందో ఒక 52 మంది చేంజ్ ఎంతమంది అయినా ఉంటే జనసేనకు అటు 20 మంది ఆ రేంజ్లో ఉంటారు పార్టీ ఫ్యాన్స్ కావచ్చు, ఎప్పుడు సగటుగా ఓట్లు వేసేవాళ్ళు ఆ పార్టీకి సంబంధించి. ఇదే మాదిరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 30% ఉంటారు కదా. ఆ విధంగా ఓవరాల్గా చూస్తే ఏ పార్టీలకు సంబంధించి అంటే న్యూట్రల్స్ 20 మంది ఉంటారు. 100 న్యూట్రల్స్ అయితే 20 మంది ఉంటారు. ఆ 20 మంది సింగిల్ వెర్షన్ తీసుకోవాలా, ఈ కూటమి పార్టీల సైడు మళ్ళాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నిర్వాహకమే హైలైట్గా తీసుకొని అని నేనైతే చెప్పగలుగుతాను. ఇంకొకటి పరామర్శకు వెళ్తున్నాడు కదా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 1-10 సార్లు క్యాలిక్యులేషన్ వేసుకొని ఏం చేస్తున్నానంటే ఒక్కసారి వచ్చిపోమ్మ మిరుపుతి కానీ ఒక సినిమాలో ఉంటుంది రాజశేఖర్ గారి సినిమాలో, ఆ మాదిర 9:15కి బయలుదేరుతున్నాడు, గంట సేపు జర్నీ అంట. ఆడ అర్ధ గంట అటుండేసి ఆ పార్టీ కార్యకర్తలు అంటే నేను ఉన్నాను మీకు భరోసా ఉన్నాను అని చెప్పి టక్కని 1:15 లోపు మళ్ళీ తాడేపల్లిలో తేలిపోతాడంట. అంటే ఏం పరామర్శించినట్టు అంత ఈ పరామర్శించాలంటే వాళ్ళనే తాడేపల్లికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులని ఏమైంది మా ఎంత అయింది ఖర్చు, ఇదో డబ్బులు పెట్టుకోండి, ఇంక ఏది ఇటు మాదిరి గంజాయి వద్దు, మద్యం వద్దు, సరే మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవంటున్నారు కదా మీరు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మైండ్ సెట్లో ఉన్నాడు కదా, సరే ఇక్కడ కాదు హైదరాబాద్కో బెంగళూరుకో పోయి ఉద్యోగం చేసుకోండి, ఆ బిడ్డకు నేను ఉన్నాను తోడు, ఇదో 1,50,000 పట్టుకోండి, ఏడన్నా సాఫ్ట్వేర్ కంపెనీలోనే పాడు, ఆ పీజీ ఖర్చులకి పాడు, కోర్స్కి ఇదంతా ఇదో డబ్బులు 1,50,000 పెట్టలేడా జగన్మోహన్ రెడ్డి. ఇంకా కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడంలో ఏం అర్థం ఉన్నది. సో అంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరైతే దాడికి గురయ్యారో సో ఆ చిరంజీవి గారిని కలవడం మానేసి సో ఒక మరి రౌడీ షీట్ని కలుస్తున్నారు కదా, మరి దీంట్లో ఏదైనా రాజకీయం ఉందంటారా? రాజకీయం జగన్మోహన్ రెడ్డి నిద్రలేస్తే రాజకీయమే, ఏమంటే అధికారం చేతల్లో ఉన్నది కదా అని చెప్పి డబ్బు మొబైలైజ్ చేసి దేశ స్థాయిలో ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి ఆ లాజిక్ వేరేలో ఉన్నాడు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బల్లుపు అనుకున్నారో అది కేవలం వాపు అని జగన్మోహన్ రెడ్డి గారికి నిరూపితం చేశారు. ఇప్పుడు ప్రజల్లోకి రావడం మొదలుపెట్టాడు. అంటే ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలను కలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే కూటమి పార్టీలు ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏమనిపిస్తుందంటే పచ్చ కామెరోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తూ ఉన్నట్టు ఏ పోలీసు వ్యక్తిని చూసినా కూడా కేవలం టీడీపీ కోసమో జనసేన కోసం బీజేపీ కోసం పనిచేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ హాలోజినేషన్ గెలిపినాడు. అంటే పచ్చ కామెరలాగా అదే ఫీలింగ్లో ఉన్నాడు. సో ఆయన ఏ పోలీసు వారిని చూసినా కూడా శత్రువుగా భావించే నైజం ఉంది. ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను కేవలం సూచన చేస్తున్నా, ఈ చిరంజీవి అనే వ్యక్తి ఎవరైతే కానిస్టేబుల్ గాయపడినాడో ఆ వ్యక్తిని కన్నా పోయి పరామర్శించినంటే ఒక మెట్టు ఎక్కినేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి ఇలాంటి ఒక రౌడీ షీటర్ని సపోర్ట్ చేయడం వల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ రాజకీయం మీద పడే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు ఇది అక్కడ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తారు ఎవరైనా సరే. ఇప్పుడు టీడీపీకి సంబంధించి బాబు గారు లేదా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎట్లా చూస్తారంటే ఓవరాల్ అవుటర్ సైడ్ ఇంపాక్ట్ ఎట్లుంటుంది అని చూస్తారు. ఆ మధ్య కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి తిరుపతికి సంబంధించిన వ్యక్తి జనసేన అధికార ప్రతినిధి ఆ పోస్ట్లో ఉండే అతను ఏదో ఒక తప్పు వాళ్ళ మధ్య ఇంటర్నల్ క్లాషెస్ ఎకనామిక్ క్లాషెస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేశారంటే జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ముందు ఆ తప్పు నుంచి బయటకు వచ్చే నువ్వు తప్పులు అనవసరం, సోషల్ మీడియాలోనూ పబ్లిక్ డొమైన్లోనూ ఇది నువ్వు తప్పు చేసిన వ్యక్తిగా నువ్వు పోర్ట్రేట్ అవుతున్నావు.
నువ్వు ఏ మహిళకైతే బాకీ ఉన్నావో వాళ్ళకు కూర్చొని సెటరైట్ చేసుకో, వాళ్ళకి బాకీ ఉండే డబ్బులు బాకీ ఇచ్చేసేయి, నువ్వు కడిగిన ముత్యం వల్ల వచ్చేసేయి, మళ్ళీ పార్టీలో జాయిన్ చేసుకుంటా అని చెప్పి అవకాశం ఇచ్చాడు. మొత్తం మీద ఏం చేశాడు, పార్టీని సస్పెండ్ చేశాడు. ఆదిమూలం అనే ఒక ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏం చేశాడంటే ఒక మహిళతో కెమెరాలకు దొరికిపోయినాడు. పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో అండి. ఏం చేశాడు బాబు గారు, ఈ రోజుకి టీడీపీలోకి రాలేకున్నాడు ఆ ఎమ్మెల్యే, పార్టీ నుంచే సస్పెండ్ చేశాడు. అది అట్లా ఉన్నత విలువలు పెంపొందించే విధంగా ఉండాలి. ఈ విధంగా ఎవరు ఎంతమందిని బూతులు తిడితే, లేకుంటే ఎవరినైనా చంపితే వీళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని బ్యాక్ బోన్గా పెట్టుకొని పబ్లిక్లో రేపు సర్పంచ్ ఎలక్షన్స్లు లేకుంటే జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ మోక జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఒక పోలింగ్ బూత్ దగ్గర ఏమవుతుందంటే ఒక టీడీపీకి సంబంధించిన ఒక టీడీపీ వర్సెస్ జనసేన లేదా టీడీపీ వర్సెస్ వైసీపీ, ఈ మాత్రం కొన్ని పంచాయతీల్లో హ్యాడ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు లేదా హ్యాడ్ కోర్ ఓటర్స్ ఉంటారు. అక్కడ ఏమవుతుందంటే ఇరు పార్టీలు గట్టిగా ఉన్నప్పుడు ఇటువంటి మోకను అక్కడ దింపేస్తారు రిగ్గింగ్ చేయడానికి. అందుకు ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకొకటేం లేదు. అసలు ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో చూస్తున్నాడు ఏమవుతుంది అని. కానీ అవుటర్ వ్యూ ఏంటంటే సగటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది అది చూస్తే బాగుంటుందని. ఆయన విపక్షంలో ఉన్నాడు కదా, రేపు ప్రతిపక్షంలోకి వచ్చేదానికైనా బాగుంటుందని చెప్పి నేనైతే సూచన చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి.